హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాహుల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. చలో ఇంకొక మల్టీప్లేయర్ మ్యాచ్ ఆడదాం. టాస్ ఓడిపోయినాం కాబట్టి బ్యాటింగ్ తీసుకొని ఇక పోవాలి. బాగున్నారు ఓపెనర్స్. మిస్ అయిపోయింది అనుకున్న క్యాచ్ అది. మా బుర్రలో లాస్ట్ సెకండ్లో గ్రీన్లో పడ్డది క్యాచ్. గ్రీన్ అంటే క్యాచ్, రెడ్ అంటే క్యాచ్ పట్టాడు, అంతే డిఫరెన్స్. చలో ఫస్ట్ బాల్ డక్అవుట్ ఆడు. మళ్ళీ అదే షాట్ కొడదాం అనుకుంటున్నాడు. మనతోటి ముచ్చట. దా నువ్వు ఎంతమంది పట్టుకొస్తే అంతమందిని తీసేస్తా. దా జల్దీ. హూస్ నెక్స్ట్? యా, ఓకే. హ్యాట్రిక్ ఆన్ ఏ హ్యాట్రిక్. ఇట్స్ హ్యాట్రిక్ బాల్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. తీసాం రోయ్, 3 వికెట్లు తీసాం రోయ్. మధ్య కామన్ అయిపోయింది హ్యాట్రిక్ తీయడం, అదేందో ఏమో. అని పోను పోను కూడా ఇలానే తీయాల. చెప్పలేం, అప్పుడప్పుడు హ్యాట్రిక్స్ వస్తాయి, అప్పుడప్పుడు రావు. అంతే, అప్పుడప్పుడు అంతే. ఇంకా లక్ అని చెప్పాలా. ఈ గేమ్ ఉంటే లక్ కొంచెం ఉండాలి. అమ్మో, ఇప్పుడేం షాట్ ఆడుతున్నాడు, ఎంత జరిగేటు. సింగిల్ తీసుకుని సరేలే. నా స్కోర్ ఉండాలి కదా. స్కోర్ ఉండాలి కాబట్టి we have to give some runs and we have to encourage the player so that we can enjoy the game. That's my point of view. Yeah. Okay. Yes. ఒక వికెట్ తీద్దామా వద్దా? పోనిది కాలకడ ఇక్కడ వేసేద్దాం, మళ్ళీ ఫీల్ అవుతాడు. సింగిల్ తీసుకో, సింగిల్ తీసుకురా రై. కొట్టడానికి ట్రై చేయకు, వేస్ట్. అంతే, ఇంకోటి తీయకు రోయ్, నువ్వే అవుట్ అవుతావు. సో ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 2 for 4 వికెట్. చలో, జరిగిండు. లెగ్ సైడ్ కొడదామని చూస్తుడు, ఎడ్జ్ దాకింది. ఓకే, ప్రాబ్లం. ఇప్పుడు ఆడమని బౌన్సర్ వేస్తున్నాం, మళ్ళీ సేమ్ బౌన్సర్. అటే జరిగి కొడతాడు, ఫేస్ ఉంటుంది కాబట్టి కొట్టవచ్చు. అయ్యో, వాడికి అర్థం కావట్లే. అరే ఎట్లా ఆడాలరా, వీడు ఎట్లా వేస్తుండు ఏంది. అమ్మా, మై 2 బౌల్స్ గ్యాంబ్లింగ్ అంటున్నాడు వాడు. అరే బాగా కొట్టిర్రా షాట్. చలో, సరే అయితే కొట్రా. నీకంటే ఎక్కువనారా ఈ ఓవర్లో. నువ్వు ఎన్ని 4లు కొట్టుకున్నా, ఎన్ని 6లు కొట్టినా నేను ఏం ఫీల్ కాను. నాకు టార్గెట్ కావాలా. వితౌట్ టార్గెట్ ఎట్లా? మా ఆడియన్స్ ఎట్లా ఫీల్ అవుతారు కదా. అరే ఎవరిని ఎందుకు అట్లా అవుట్ అవుతున్నావు. 8 for 5 అంట. ఇంద్రా చెప్పండి, ఏంది గాయస్ ఇది ఇట్లా అయితే ఎట్లా? మీలో ఎవరైనా ఒక్కరు నాతో ఆడండి, ట్రై చేయండి నాతో ఆడడానికి. చాలా ఫన్ ఉంటుంది. మనం మనం మనపురం అన్నట్టు మస్తు ఉంటుంది మనం ఆడితే. చాలా బౌన్సర్ అంటే స్పీడ్ బౌన్సర్.
ఇది మంచిగా కనెక్ట్ చేస్తే వెళ్ళిపోతుంది సిక్స్, కానీ ఇది కొడతలేడు. వాడికి వస్తలేదు పేస్. అదే పేస్ కొంచెం తక్కువైందిరా. ఒకవేళ వాడు తలుచుకుంటే 4 పోతుంది అది. 9-5 పవర్ ప్లే అయిపోయింది. షార్ట్ బేటే. ఫస్ట్ బాల్ 6 కొట్టిండ్రా. కొట్టిండ్రా. ఎక్స్పెక్ట్ చేయలేరా నేను నువ్వు కొడతావని. ఆడు సింగిల్ తీస్తావు అంతేనా? Out, back, out, back, out. Yes. Yes. కొన్నిసార్లు బాగా ఇస్తుంది డిసిషన్స్ ఎంత. అది మనకి ఫేవర్లు ఉంటేనే మనం బాగుంటుంది అంటాం. అవుట్ అయినప్పుడు ఇస్తే అంటే ఎదురైడు అమ్మ అవులాడు ఉన్నాడు ఎంపైర్ అంటాం. అంతే మన కాలేజ్ అటెండ్. చలో రే చలో రే చలో చలో రే చలో రే చలో. ఇప్పుడు ఈ బాల్ ఏం కొడతాడు? ట్రైంగ్ టు మేక్ సింగిల్స్. మంచిదేలే సింగిల్స్ పోతే ఏమొస్తుంది, ఏం రాదు బొమ్మలది. ఒకటే వేరియేషన్ ఎప్పుడు వేయవద్దు, తిప్పాల బాగా. షూట్ అంతే. ఇప్పుడు ఈ బాల్ ఏమవుతుంది? ఏం జరిగిందిరా బాల్? చేసిన అట్లా అవుట్ అయిపోవాలా అంతే. సింపుల్ సింపుల్ బాల్, నో కన్ఫ్యూజన్. ఆహా వెళ్ళిపోయింది అది. డాట్రా వాడిండు. ఓ ఇప్పుడు అది గుంజి కొట్టే షాట్ ఆడతాడు ఏంది? ఓహో ఆటగాళ్ళు, ఆటగాళ్ళు అందరూ ఆటగాళ్ళు. నేను ఆటగాళ్ళు ఇదేం మాట్లాడు రా. సూపర్ వాడి. ఇది కూడా 6 పోవచ్చు వాడు ఒకవేళ కరెక్ట్ కనెక్ట్ చేస్తే. వదిలేసాలి అప్పుడు. టార్గెట్ కావాలంటే కదా కొన్ని రన్స్ వదిలేయాల. సరే ఇట్లా స్ట్రైట్ కొట్టేసరి ఇస్తిరి కొడదాం. అయినా సరే ఆఫ్ సైడ్ గుంజి కొడితే వెళ్ళిపోతుంది బాల్ అది. అయ్యో 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 పాపం. అన్న షాట్స్ ఆడతావా? ఇంకేం లేనంటే ఆడతాడు ఇదైతే. వీడికి మంచిగా స్పీడ్గా వేద్దాం. స్పీడ్గా వేస్తేనే మజా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? సింగిల్ కొడతాడా? అవుట్. పోయి వీడు డగోట్లోకి వెళ్ళి పోయి అరే మామ పడగొడుతుండ్రా వీడు అని చెప్పేసి వస్తే ఎప్పిస్తుంది. The wrong thing. So like, yeah, and 32 is the target. Chalo.
ప్లే